నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలనేది రిలీజ్ చేస్తా ఉన్న పరిస్థితి. ఇంకో వైపు చూసుకుంటే గ్రూప్ 1లో ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగిన రిజల్ట్స్‌లో సో ఇటు తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా అలాగే అందులో చాలా వరకు తప్పుల తడకగా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా అన్ని విద్యార్థులు కూడా ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సపోర్ట్‌గా కూడా సో ప్రసన్న హరికృష్ణ అయితే గ్రాడ్యుయేట్ సంబంధించి కంటెస్టెడ్ ఎమ్మెల్సీగా పోటీ చేసి సో తను కావచ్చు, లేకపోతే అశోక్ అకాడమీ చైర్మన్ సో అశోక్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి దాని గురించి పబ్లిక్‌కి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మాట్లాడదాం మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో చెప్పండి సార్, ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో చాలా బలంగా చెప్తా ఉంది 10 ఏళ్ల నుంచి ఎక్కువ గ్రూప్ 1 ఎగ్జామ్స్ చక్కగా చేయలేరు, మేము అలాంటి ప్రాపర్గా పెట్టి రిజల్ట్ కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు, చాలా మంది చెప్తా ఉన్నారు, ప్రూఫ్స్తో కూడా చూపిస్తా ఉన్నారు. సో ఏంది సార్, ఏం చెప్పాలండి? అంటే టీఎస్పీస్ అంటేనే ఒక వివాదాలమయం, గందరగోళం. 18 పేపర్లు అమ్మిన ఒక చరిత్ర టీజీపీఎస్కి ఉంది. ఇప్పుడు మేము నీట్గా నిజాయితీ చేసామని చెప్తా ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి 21,000 మంది పైగా సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో 12,000 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే 8,700 వరకు తెలుగు మీడియం వాళ్ళు అనే వాళ్ళు కనబడతా ఉన్నారు. అయితే ఈ యొక్క జిఆర్ఎల్ అనేది అంటే ఎవరి వ్యక్తిగత లాగిళ్లలో వాళ్ళకు మార్కులు ఇచ్చారు. ఆ మార్కులను పరిశీలించినప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. తెలుగు మీడియం అభ్యర్థులకి 400 లోపు, 430 లోపు ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 450 పైన, 480, 500 పైన ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి 52, 47, 62, 63, 64, 65 ఇవే మార్కులు. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి 75, 76, 80, 82, 95, 100కు పైన మార్కులు వచ్చినాయి. 500కు పైన ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా కనిపిస్తలేరు. అంటే పేపర్ వాల్యుయేషన్లో గందరగోళాలు చెలరేగినాయి. అంటే ఇక్కడ ఇద్దరు టీజీపీఎస్ సంబంధించి ఇద్దరు చైర్మన్ల పరిధిలో ఈ పేపర్ వాల్యుయేషన్ జరిగింది. ముందుగా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు ఒక రకమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినట్టు బుర్రా వెంకటేశం గారు మరొక ఆదేశాలు ఇచ్చారు. మొదట 5 రోజుల పాటు 5-6 రోజుల పాటు జరిగినటువంటి వాల్యుయేషన్లో చాలా స్ట్రిక్టుగా 3 నుంచి 5 మార్కులు మాత్రమే వేశారు. దీని కారణంగా కనీసంగా క్వాలిఫై అభ్యర్థి కూడా దొరకడం లేదు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ కావాలంటే బీసీలకు 30%, ఓసీలకు 40%, ఎస్సీ ఎస్టీలకు 30% కంపల్సరీ ఉండాలి. అంటే 360 మార్కులు రాని పరిస్థితి ఉంటే మళ్ళీ వాల్యుయేషన్కి కొత్త ఆదేశాలు ఇచ్చారు. అంటే కొంత పెంచండి అని చెప్పారు. అంటే ఈ లోపుగా 5-6 రోజులు అనేటువంటి నష్టం జరిగిపోయింది. కొత్తగా తర్వాత పెంచారు. అంటే ఇక్కడ ఇద్దరు రకమైన ఆదేశాలు ఇవ్వడం, గందరగోళాలు చెలరేగడం, తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడ కూడా జాడపెత్తలు కనపడడం. అంటే టాప్ 563 పోస్టుల్లో రేపు కనీసంగా తెలుగు మీడియం వాళ్ళకు 10% కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చారు. 2023లో బీటెక్ పాస్డ్ అయినటువంటి అభ్యర్థులకు 500 మార్కులు వచ్చినాయి. అది ఒక స్కూల్ అసిస్టెంట్గా, ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా, ఒక ఎస్ఐగా, సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే వాళ్ళకి 360, 370 వచ్చినాయి. ఒక స్కూల్ అసిస్టెంట్ ఒక 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు, 4-5 ఏళ్ల పాటు చదివిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకంటే 2023లో పాస్అవుట్ అయినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ విధంగా మార్కులు స్కోర్ చేస్తారన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసి ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇటు ప్రధానంగా చూసుకుంటే ఇటు మన చెప్పే అంటే ఎగ్జామ్స్ టైంలో కూడా వికీపీడియానే ప్రామాణికం అని చెప్పేసి, అంటే అప్పట్లో బుక్స్ కూడా ఇవన్నీ కూడా ఒక రీజన్స్ అనుకోవచ్చా దీనికి? అన్ని వివాదాలమయమే. తెలుగు అకాడమీ ఉన్నది ఎందుకు? తెలుగు అకాడమీ తెలుగు మీడియంలో ఇబ్బంది పడుతున్న అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ అటు స్కూల్ ఎడ్యుకేషన్కి, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని రకాల పుస్తకాలు ప్రింట్ చేస్తుంది. మీరు తెలుగు అకాడమీ మేము ప్రామాణికలోకి తీసుకోము, వికీపీడియా తీసుకుంటాం, ఆన్లైన్లో తీసుకుంటాం అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే టీజీపీఎస్ యొక్క నిర్ణయాలే చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇంకోటి ఏంటంటే టాప్ 100లో ఉమెన్స్ 41 మంది ఉన్నారు. అంటే ఉండకూడదని ఏం లేదు, ఉండవచ్చు. మరి అట్లనే గ్రూప్ 2లో కూడా ఉండాలి కదా. గ్రూప్ 2లో తొలి 100లో 3 మాత్రమే ఉన్నారు. గ్రూప్ 3లో కూడా ఒక 5-6 మాత్రమే ఉన్నారు. గ్రూప్ 4లో 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మరి ఇక్కడ కాంపిటీషన్లో ఉన్నటువంటి ఉమెన్స్ అక్కడ కూడా ఉండాలి కదా. అంటే ఇక్కడ చేతి రాతకు, అంటే అమ్మాయిలు రావడం మనం వ్యతిరేకించడం లేదు. అంటే అమ్మాయిల రాత, చేతి రాత అందంగా ఉంటుంది కాబట్టి చేతి రాతను చూసి మార్కులు వేశారు, బొమ్మలను చూసి మార్కులు వేశారు, పట్టికలను చూసి మార్కులు వేశారు. కానీ కాన్సెప్ట్ ఏంది, కాంటెంట్ ఏంది, ఇంట్రడక్షన్ ఏంది, కన్క్లూజన్ అంటే ఏంటి, అంశాలపైన ఎక్కడ కూడా వీళ్ళు సరి అయినటువంటి విధంగా వాల్యుయేషన్ జరగలేదు. రీవాల్యుయేషన్ చేయాలన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా ఉద్యమిస్తూ ఉన్నారు. గతంలో ఉద్యమించారు. టీజీపీఎస్ పైన ఉద్యమం కారణంగానే గత గవర్నమెంట్
ప్రభుత్వమే కూలిపోయింది. కాబట్టి మీరు ఈ జరిగిన తప్పిదాన్ని గుర్తించి అవసరమైతే యూపీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ అంటే చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేసి అంటే ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేయాలనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ ధోరణిలో ఇలాంటి మళ్ళీ రీవాల్యుయేషన్ మళ్ళీ దానికి చాలా వరకు టైం పడుతుంది అని చెప్పేసి అంతా కూడా పాసిబుల్ అవుతుంది అంటారా? ఎందుకు కాదు పాసిబిలిటీ? గతంలో నీట్ పేపర్లు లీక్ అయినాయి, ఎంసెట్ పేపర్లు లీక్ అయినాయి. దేశం మధ్యప్రదేశ్లో మొత్తం ఎగ్జామ్స్ అమ్మేశారు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి గందరగోళం చెలరేగినాయి. ఇక్కడ తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. ఇక్కడ సరి అయిన అభ్యర్థులను ఎంపిక చేయాలా. 563 పోస్టులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని పోస్టులు ఎప్పుడు కూడా పడలేదు. పైగా 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్. ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నారు, 10 ఏళ్ల పాటు చదివారు. తీరా చూస్తే మీరు గందరగోళాన్ని క్రియేట్ చేసి తెలుగు మీడియం అభ్యర్థులే మాకు అవసరం లేదన్నట్టుగా పేపర్లు పక్కన పడేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అన్యాయాన్ని న్యాయంగా మార్చాలా అని మీరు చూసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్యాయాన్ని సరిదిద్దండి, రీవాల్యుయేషన్ చేయండి. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం కావచ్చు. వాల్యుయేషన్ అనేది సరిగ్గా జరగలేదని మేము ముమ్మాటికి చెప్తా ఉన్నాం. పైగా అవినీతి అక్రమాలు కూడా జరిగి ఉండవచ్చు. ఉదాహరణకు బీసీలు ఉన్నారు, బీసీలు 48% లెక్కలు చూపిస్తున్నారు. మరి అదే మీకు గ్రూప్ 2కి వస్తే 27%, 25%లలో గ్రూప్ 2, గ్రూప్ 3లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ 1కి వస్తే 37% ఓసీ అభ్యర్థులు అనేవి సెలెక్ట్ అయ్యారు. అంటే ఉద్యోగాలు కూడా అమ్మారని చెప్పేసి మాకు అనుమానాలు వస్తున్నాయి. టాప్లో ఉన్నటువంటి 200 పోస్టులు మినిమంగా ఆర్డీఓ కానీ డిఎస్పీ లాంటి టాప్ పోస్టులు కూడా మంత్రులుగా సిఫారసు చేసిన వాళ్ళకి, ముఖ్యమంత్రి సిఫారసు చేసిన వాళ్ళకి కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టారని చెప్పేసి మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేసి పేపర్ రీవాల్యుయేషన్ చేసి దానిపైన ఉన్నత స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి సార్, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే బీసీ రిజర్వేషన్ అని ఒకటి కాన్సెప్ట్ నడుస్తుంది, ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆ ఇష్యూ నడుస్తుంది. ఈ రెండు ఇష్యూలు ఒకవైపు నడుస్తుంది. అంటే ఇటు 13 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, సో మేము రాష్ట్రం రిజల్ట్ వచ్చింది, సో ఇదని చెప్పేసి అభ్యర్థులు కొంతమంది వాళ్ళు ఈ విధంగా వాపోజిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎట్లా అనుకుంటారు సార్? అంటే ఇటు బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, అలాగే ఇటు విద్యార్థులు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఎంత గందరగోళం పరిస్థితి. అంత గందరగోళాలు ఉన్నాయి కాబట్టి ఆ గందరగోళం తొలగించామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వాల్యుయేషన్ జరగలేదు, బీసీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ మార్కులు వేశారు, తెలుగు మీడియం తక్కువ మార్కులు వేశారు. అన్ని లోపాలే కనపడతా ఉన్నాయి. ఈ లోపాల మధ్య 563 పోస్టులు రేపు కాబోయేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీగా మారే అవకాశం ఉంది. ప్రమోషన్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వాళ్ళల్లో 23-24 ఏళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలను పట్టుకొని 550, 560 మార్కులు వేసి ఏం రాశారో కూడా చదవకుండా, రైటింగ్ నీట్ కనబడితే అక్షరాలు కూడా ఏమున్నాయి కూడా చూడకుండా మార్కులు వేసి ఎంతవరకు న్యాయం? కాబట్టి ఇది అసంబంధంగా వాల్యుయేషన్ అనేది కొనసాగింది. రీవాల్యుయేషన్ చేసి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇది అంటే ఈ వాల్యుయేషన్లో కూడా సో మ్యాక్సిమం తెలుగు మీడియం అభ్యర్థులు, తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే రాస్తూ ఉంటారో సో వాళ్ళకి చాలా వరకు నష్టం. కానీ అండ్ ఇది కంప్లీట్ కూడా గందరగోళ పరిస్థితి. అంటే డే 1 నుంచి కూడా గ్రూప్ సంబంధించి ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది, చిక్కుకున్నా ఉంది. కాబట్టి సో దీన్ని మళ్ళీ ఇంకోసారి రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి ఒకసారి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, పాయింట్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్. సో విన్నారు కదా, ఇది అంటే ఈ వాల్యుయేషన్లో కూడా సో మ్యాక్సిమం తెలుగు మీడియం అభ్యర్థులు, తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే రాస్తూ ఉంటారో సో వాళ్ళకి చాలా వరకు నష్టం. కానీ అండ్ ఇది కంప్లీట్ కూడా గందరగోళ పరిస్థితి. అంటే డే 1 నుంచి కూడా గ్రూప్ సంబంధించి ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది, చిక్కుకున్నా ఉంది. కాబట్టి సో దీన్ని మళ్ళీ ఇంకోసారి రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి ఒకసారి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, పాయింట్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.